రామాన్ దోస్తులు మనం నందిపేట మండల్ వెల్మల్ గ్రామం కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఏంటంటే తక్కువ ఫీజులతోని మంచి విద్య అందిస్తున్న స్కూల్ మంజునాథ స్కూల్. ఆ స్కూల్లో మనం ఉన్నాం. అయితే ఇక్కడ టీచింగ్ చెప్పేందుకు మేడం ఉంది, ప్రిన్సిపల్ మేడం. అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా మళ్ళా పిల్లల్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారు, పిల్లలు ఎట్లా స్పందిస్తున్నారు. మేడం చెప్పండి, మీ పేరు, మీ స్కూల్ పేరు. నమస్కారం సార్, మాది శ్రీ మంజునాథ విద్యాలయం వెల్మల్ స్కూల్ సార్. అయితే ఇక్కడ నేను కరోనాలో ట్యూషన్ స్టార్ట్ చేశాను సార్, చిన్నగా మా విలేజ్లోనే. అయితే మంత్లీ ఫీజు 500 తీసుకున్నాను. పిల్లల్లో బేసిక్ లోపం అనేది నాకు కనిపించింది. నేను వాళ్ళకి బుక్ చెప్పలేదు, ఏమి చెప్పలేదు, ఒక్కరోజు కూడా. ఓన్లీ బేసిక్ పైన దృష్టి పెట్టి పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళిన. దాంతోపాటు పేరెంట్స్, వెల్మల్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మేడం 500లలో మాకు ఇంత మంచి విద్యను అందిస్తున్నారు మా పిల్లలకి, మీరే గనక స్కూల్ స్టార్ట్ చేస్తే సార్ 57 మెంబర్స్ సార్ నేను కరోనాలో ట్యూషన్స్ చెప్పినప్పుడు. అట్లాంటిది మీరు ఇంకా స్కూల్ పెడితే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో అసలు మేము అట్లా ఊహించుకోలేకపోతున్నాం మేడం. మరి మీరు స్కూల్ పెడతా అంటే మా తరఫున ఏదైనా అవసరం ఉంటే మేము చేస్తాం, సహాయం అయినా ఏదైనా మీ ముందర మేము ఉంటామని చెప్పేసి వాళ్ళే సపోర్ట్ చేసిండ్రు పేరెంట్స్. అందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అదేవిధిగా పిల్లలందరినీ కూడా స్కూల్ కోసం ఎంకరేజ్ చేసిండ్రు. నేను కూడా స్కూల్ కోసం రికగ్నిషన్ తీసుకున్నా సార్, 5 years కోసం. పిల్లలందరినీ కూడా ఇక్కడికే పంపిస్తున్నారు. నేను వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మేము పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. అక్కడ పేరెంట్సే ఫీజులు డిసైడ్ చేశారు. అదే ప్రాసెస్లో ఉన్నాను. వాళ్ళ యొక్క ఏవైతే ఉందో అంటే వాళ్ళు ఏది చెప్తున్నారో, పేరెంట్స్ ఏదైతే చెప్తున్నారో నేను వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. ఇంతవరకు ఇంత చిన్న సంస్థ అయినా కూడా ఎందుకు కార్పొరేట్ లెవెల్లో నేను విద్యను అందించలేదా అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మనకి తేడా ఏంటి అనే విధంగా నేను ఫుడ్ కూడా పిల్లలకి ఏ పూటకి ఏం పెట్టాలి, ఏం తినాలి, ఏం తినద్దు, ఇట్లాంటివన్నీ కూడా నేను చెప్తూ వస్తున్నాను. ప్లస్ ముఖ్యంగా ఈ రోజులలో ఫోను 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఫోను ఒక లైటింగ్ను అంటే వాళ్ళకి దృష్టి పడుతుంది కదా సార్, అప్పటి నుంచే ఫోన్లు స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఫోన్ల నుంచి తీసేసి మేము ఇక్కడనే ట్యూషన్స్ తీసుకుంటాము, ఇక్కడనే ఉంటారు. వెళ్ళినప్పటి నుంచి మీరు పిల్లల్ని స్టడీ పరంగా ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. ఎందుకంటే మేమే చాలా వాళ్ళని ఇక్కడనే బాగా పికప్ వేస్తున్నాము. వాళ్ళకి ఆడుకోవడానికి టైం ఇవ్వండి. ప్లస్ టీవీలు, ఫోన్లు వాళ్ళు వచ్చేసరికంటే కొంచెం ఆఫ్ చేసి ఉంచండి అని పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం సార్.
ఒక నార్మల్గా ఏంటంటే ట్యూషన్లు చెప్పే మేడం, ఆ మేడంకి ఇక్కడ గ్రామస్తులు ప్రోత్సహించి స్కూల్ పెట్టమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే మేడం గారు స్కూల్ పెట్టేసి ఇవాళ విద్యా సంస్థను కొనసాగిస్తున్నారు. అయితే ఈ విలేజ్ కమిటీ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ముందుకు రావాలా చాలామంది. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు చాలా వచ్చినాయి. ఎందుకంటే ఒత్తిళ్లకు గురవుతున్నారు పిల్లలు, గమనించండి చాలా. ఎందుకంటే మన పరిధిలో ఉంటే పిల్లలు బాగుంటుంది. ఖచ్చితంగా మంజునాథ స్కూల్కి మీరు వచ్చేసి సందర్శించి మీ పిల్లల్ని కూడా జాయిన్ చేయాలని చెప్పేసి మా చట్టం టీవీ ద్వారా కోరుతూ మరోసారి ఇక్కడ విలేజ్ కమిటీ వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.